హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సక్సెస్ గైడ్. వారం వారం వివిధ రంగాల్లోని ప్రముఖుల సక్సెస్ స్టోరీస్ని మీ ముందుంచే సక్సెస్ గైడ్కి మోస్ట్ వెల్కమ్. మరి ఈ వారం సక్సెస్ గైడ్లో మీ ముందుకు రాబోతున్న ప్రముఖులు షికాగోలో ఉంటున్న డాక్టర్ మణి, డాక్టర్ సుదర్శనరావు దంపతులు. ప్రాణాలను కాపాడే డాక్టర్ దేవుడైతే అందుకు వేదికలైన హాస్పిటల్స్ దేవాలయాలవుతాయి. నగరవాసులకు అందుబాటులో ఉండే ఆ దేవాలయాలను పల్లెవాసుల మధ్య ప్రతిష్ఠించటం ఓ మహాప్రస్థానం. ఆ దిశగా ప్రయాణించిన ప్రవాస భారతీయ వైద్య దంపతులు డాక్టర్ మణి, డాక్టర్ సుదర్శనరావు అక్కినేని గార్ల జీవన గమనం ఆదర్శప్రాయం. కృష్ణా నది జీవన జలధారులతో పచ్చని మైదానంగా అలరారే కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ మణి, డాక్టర్ సుదర్శనరావు దంపతులు షికాగోలో ప్రసిద్ధ ప్రముఖ వైద్యులు. 3 దశాబ్దాల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా చేరి గైనకాలజీ, ఎనస్థీషియాలజీలో నిష్ణాతులై గత 2 దశాబ్దాలుగా అక్కడి వారికి సేవలందిస్తున్నారు. అటు వృత్తిపరంగా ఇటు వ్యక్తిగతంగా చక్కని సేవా భావనలు వారిలోని విలక్షణ దృష్టికి నిదర్శనాలు. జీవితం అనే వైకుంఠపాలిలో వారు అభివృద్ధి నిచ్చెనలే ఎక్కారు. నమస్కారం అండి. నా పేరు సుదర్శనరావు అక్కినేని. మా ఊరు బడపాడు, కంకిపాడు దగ్గర, కృష్ణా జిల్లా. మా నాన్నగారి పేరు చంద్రశేఖరరావు గారు, మా తల్లిగారి పేరు లక్ష్మీ తులసమ్మ. నేను ఇక్కడ ఇండియాలోనే ఎంబీబీఎస్ పూర్తి చేశాను. కొంతకాలం కర్నూలు మెడికల్ కాలేజీలో, తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో ఫినిష్ చేశాను. సర్జెన్సీ కూడా గుంటూరు మెడికల్ కాలేజీలోనే అయిపోయింది. 1970 సంవత్సరంలో డాక్టర్ మణితో వివాహం అయింది. 71లో మా బాబు జన్మించాడు. ఆ తర్వాత 72లో మేము ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడ అంటే హైయర్ స్టడీస్, రెసిడెన్సీ చేద్దామని ఇక్కడికి వచ్చాము. స్పెషాలిటీస్ నేను ఎనస్థీషియాలజీ చేశాను, తను ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజీ. అంటే అందరికీ తెలుసు, ఆబ్స్టిషన్స్ అంటే స్త్రీల వ్యాధుల స్పెషలిస్టు, ప్రసూతి వ్యాధుల స్పెషలిస్ట్ అని. తను చేసింది ఇక్కడ. రెసిడెన్సీ అయిపోయిన తర్వాత కొంతకాలం నేను యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను 3-4 ఏళ్ళు. ఆ తర్వాత వచ్చి ఇక్కడ గుడ్ సమరిటన్ హాస్పిటల్ అని దాంట్లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నామండి. తను కూడా, నా భార్య మణి కూడా ఇక్కడే గుడ్ సమరిటన్ హాస్పిటల్లోనే ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజీ ప్రాక్టీస్ చేస్తుంది. తను కూడా ఒక 4 పార్ట్నర్స్తో కలిపి గ్రూప్గా చేస్తున్నారు. నేను ఒక గ్రూప్లో జాయిన్ అయ్యాను. గ్రూప్ ప్రాక్టీస్ అనమాట ఇక్కడ. డాక్టర్ సుదర్శనరావు అక్కినేని వైద్య సేవలు వైవిధ్య భరితం. సర్వీసెస్తో పాటు బాధ్యతల్ని నిర్వహించటం, సహచరులతో కలిసి వాటిని పంచుకోవటం ఆయన నిత్యకృత్యాలు. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసేది గుడ్ సమరిటన్ హాస్పిటల్ అని డౌన్స్క్రూ సబర్బ్లో, నెక్స్ట్ సబర్బ్లో ఉంటుంది. అక్కడ ఇది ఒక షికాగోలో ఉన్న పెద్ద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో ఇది ఒక మంచి పేరున్న హాస్పిటల్. నేను ప్రాక్టీస్ చేసి మొదలెట్టింది 1980 నుంచి ఇక్కడ మొదలెట్టాను ఈ హాస్పిటల్లో. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. మామూలుగా రెగ్యులర్ రొటీన్ ఎనస్థీషియా కాకుండా పెయిన్ మేనేజ్మెంట్ అనే స్పెషాలిటీ ఉంది, సబ్ స్పెషాలిటీ ఎనస్థీషియాలో. ఆ స్పెషాలిటీకి బోర్డ్ సర్టిఫైడ్ మెంబర్ని. ఇక్కడ హాస్పిటల్లో కమిటీకి చైర్మన్ కూడాను, పెయిన్స్ కమిటీ చైర్మన్. అంటే రోజు పేషెంట్స్కి ఎటువంటి క్యాన్సర్ పెయిన్ కానీ ఏదైనా బాధలు ఉన్నప్పుడు నన్ను స్పెషల్గా పిలుస్తుంటారు అన్నమాట. కమిటీ ఉంటుంది, దాన్ని సూపర్వైజ్ చేయడానికి, నర్సెస్ని, డాక్టర్స్ని సూపర్వైజ్ చేయడానికి. ఆ కమిటీకి చైర్మన్ నేను ప్రైవేట్ ప్రాక్టీసే కాకుండా అప్పుడప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ షికాగోలో వెళ్ళి స్టూడెంట్స్కి, రెసిడెంట్స్కి లెక్చర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా ఈ 2003వ సంవత్సరం నుంచి ఇండియాలో
ఓ మెడికల్ కాలేజీ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన వాళ్ళలో మొదట 5గురితో స్టార్ట్ చేసాము. తర్వాత ఇప్పుడు 30 మంది అయ్యారు. 5గురిలో నేను కాకుండా డాక్టర్ నీలకొండ ప్రసాద్ గారు, డాక్టర్ ముక్కామల అప్పారావు గారు, నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ గారు, మా మిస్సెస్ మణి, వీళ్ళంతా ఇనీషియల్గా మొట్టమొదటి స్టార్ట్ చేసిన వాళ్ళం. తర్వాత బోర్డుని ఇంకా 30 మంది మిగతా స్పెషలిస్ట్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 30 మందికి దాకా ఎక్స్టెండ్ చేసాము. అది 2-3 ఏళ్ళ నుంచి జరుగుతుంది. మొన్ననే 3వ బ్యాచ్ అడ్మిట్ అయింది, 150 మంది స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ ఫస్ట్ మాదే అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈ ఎన్ఆర్ఐస్ ఇంత గ్రూప్గా స్టార్ట్ చేసిన దేశంలో మొత్తంలో ఇదొక్కటే హాస్పిటల్, కాలేజీ హాస్పిటల్. గుండెకు కదలిక ఎంత ముఖ్యమో మనసుకు ఆర్ద్రత అంతే ముఖ్యం. ప్రతి మనిషి ఎదిగాక కొంతైనా సేవాధర్మం, ధార్మికత చూపాలి. దైవం నుంచి ధర్మం తెలుస్తుంది. ఆ ధర్మం నుంచి సామాజిక ప్రయోజనాన్ని పంచే ధార్మికత పండుతుంది. దాని నుంచి 10 మందికి ఉపయోగపడే ఆలోచనలు, ఆశయాలు ఏర్పడతాయి. అమెరికాలో ఉన్న అచ్చమైన తెలుగు కుటుంబం వారి ఆలోచనల్లోనూ ఆ ప్రత్యేకత నిండి ఉంది. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ హాస్పిటల్ దేశంలోనే అగ్రగామిగా ఉండేటట్టు చేయాలని మా ఉద్దేశం. అక్కడ హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి ట్రామా సెంటర్ అంటే యాక్సిడెంటల్ ఎమర్జెన్సీస్, ఇంటెన్సివ్ కేర్ మంచి పేరున్న సెంటర్గా తయారు చేయాలని మా ఆశ. అదే కాకుండా చుట్టుపక్కల ఇంతవరకు మంచి కార్డియాక్ సెంటర్ లేదు. అందుకని మంచి కార్డియాక్ సర్వీసు, కార్డియాక్ సర్జరీ అన్నీ మొదలెట్టి మంచి పేరున్న కార్డియాక్ సెంటర్గా చేయాలని కూడా మా ఉద్దేశం. మా ఎన్ఆర్ఐ అకాడమీలో ఉన్న 30 మంది ఎన్ఆర్ఐ డాక్టర్స్ అంతా ఒకే మాట మీద ఉన్నాం. అంతా కోఆపరేషన్ మీద జరుగుతుంది. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగిన ప్రాంతాలకి సర్వీస్ చేయాలని, ఆ ఉద్దేశంతోనే ఇక్కడ హాస్పిటల్, కాలేజీ స్థాపించడం జరిగింది. అది గ్రామాలకి స్ప్రెడ్ చేయాలని మా ఉద్దేశం. ప్రతి గ్రామానికి టెలిమెడిసిన్ అభివృద్ధి చేయాలని, మా హాస్పిటల్ నుంచి టెలిమెడిసిన్ అభివృద్ధి చేయాలని కోరిక. అదే కోరిక మన భారతదేశ ప్రెసిడెంట్ అధ్యక్షుడు అబ్దుల్ కలాం గారిని కలిసినప్పుడు విన్నవించాము ఇది మా కోరిక అని. ఆయన చాలా సంతోషించారు, ఆశీర్వదించారు. తప్పకుండా చేయాలి మీరంతా అని. తెలుగు కమ్యూనిటీ కోసం అవసరమైన సేవలందించారు డాక్టర్ సుదర్శనరావు గారు. బాలాజీ సేవతో పాటు భాషా సేవ, ఆచార్యుల సేవకు తన సహచరులతో కలిసి ముందుకు సాగారు. అందుకు వేదిక ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతిని షికాగో వాసులకు తలపించే రీతిగా తీర్చిదిద్దిన ఏడుకొండలవాడి దేవాలయం. ఈ దేవాలయంలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం మన హిందూ మతసారం. కోరుకున్న వారికి ఇష్టమైన ఆకృతిలో దర్శనమిచ్చే భగవంతుడి అవతారికలను ఈ షికాగో బాలాజీ దేవాలయంలో దర్శించి సేవించవచ్చు. అమెరికాలో ఉన్న హిందూ దేవాలయాలన్నిటిలోనూ అతిపెద్ద దేవాలయం. తిరుపతి ఆగమం ఇక్కడ అనుసరణీయం. అంతేకాదు డాక్టర్ సుదర్శనరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ట్రస్ట్ మత, భాష, సామాజిక అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలతో అనేక ప్రయోజనాత్మక కార్యక్రమాలను రూపొందించడం విశేషం.